సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇవాళ నుంచి ఏపీలో 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టాల్ని కేంద్ర బృందం పరిశీలించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన కేంద్ర బృందం పర్యటించనుంది. 2 బృందాలుగా విడిపోయి కేంద్ర బృందం పర్యటిస్తుంది. ఇవాళ బాపట్ల జిల్లాలో ఒక టీం, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో టీం పర్యటిస్తారు. రేపు ప్రకాశం జిల్లాలో ఒక టీం, కోనసీమ జిల్లాలో మరో టీం పర్యటించనుంది. మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చెప్పండి, కేంద్ర బృందం ఇవాళ మోంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు పలు జిల్లాల్లో పర్యటిస్తున్న క్రమం చూస్తున్నాం మనం. ఏంటి మీద ఇన్పుట్స్? హరి, ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఒక 6 జిల్లాల్లో తీవ్రంగా పంట నష్టం అయితే కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. పర్యటించిన తర్వాత అక్కడ ఏదైతే పంట నష్టం సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ పొలాలన్నీ కూడా పరిశీలిస్తారు, రైతులతో మాట్లాడతారు, ఆ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి ఒక నివేదికను అందజేస్తారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను అందజేయనున్నారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌస్మి బసు నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన ఈ బృందం ఇవాళ రేపు కూడా పర్యటించనుంది. అయితే మొత్తం ఈ 5 జిల్లాల్లో పర్యటించాలి కాబట్టి 2 టీములుగా ఈ కేంద్ర బృందం విడిపోయి పర్యటిస్తున్నారు. ఈ రోజు బాపట్ల జిల్లాలో ఒక టీము, అలాగే కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో మరో టీము పర్యటిస్తారు. రేపు ప్రకాశం జిల్లాలో ఒక టీము, అలాగే కోనసీమ జిల్లాలో మరొక టీము. ఈ మొత్తం 7 సభ్యులతో కూడిన ఈ కేంద్ర బృందం 2 రోజుల పాటు ఈ 5 జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో తుఫాను కారణంగా ఎంత మేర నష్టం జరిగింది అనేది చాలా స్పష్టంగా అంచనా వేస్తారు. రైతులతో కూడా ఎక్కడికక్కడ మాట్లాడే పరిస్థితిని కూడా ఉంది. రైతులు కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా లక్షల హెక్టార్ల పంట అంతా కూడా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా వరి చూస్తే కేవలం ఒక్క కృష్ణా జిల్లాలోనే సుమారుగా 47,000 హెక్టార్లలో పంట నష్టపోయిన పరిస్థితి. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. సరిగ్గా మరొక 10-15 రోజుల్లో వరి కోతకు రెడీ అవుతున్న సమయంలో తుఫాను కారణంగా తీవ్రమైన నష్టం ఏర్పడడంతో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకుంటాయని కూడా రైతులైతే కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చాలి. ఈ కేంద్ర ప్రభుత్వ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారితో మాట్లాడేటప్పుడు కూడా ఖచ్చితంగా రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా వివరించడంతో పాటు పంట నష్టానికి అంచనాను పూర్తిగా కేంద్రానికి అందించాలనేది కూడా రైతుల నుంచి వినిపిస్తున్న వాళ్ళు.